ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివమోరా వైబ్స్ ఛానల్ కి తిరిగి స్వాగతం. మనం 5 రోజులు పారాయణం కంప్లీట్ చేసుకున్నామండి. ఇవాళ 6వ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం. సో పారాయణం స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడైనా తప్పులు దొర్లితే దయచేసి క్షమించండి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను సెకండ్ టైం చదువుతున్నాను, సో స్లోగా ఉంటది. సో ఎక్కడైనా ఏమైనా తప్పులు అనిపిస్తే కింద కమెంట్ చేయండి, నేను చూసుకొని నేను కరెక్ట్ చేసుకుంటాను. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం పారాయణంలోకి వెళ్ళిపోదాం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 6వ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలము కలుగుతోంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానమాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికలను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను సమయింపచేసేది ఆరోగ్యదాయిని అయిన ఒక కథ వివరిస్తాను విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నానం, సంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న, సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవితం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని, దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుడి ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకొని పోబోయాడు. కాని అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే సువాసనను పసిగట్టిన చేరువ గుహలోని ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్రు, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమునకు చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు, అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్తకూపంలో పడవేశారు. ఇక భూలోకములో భర్త మరణవార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకానొక నాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వులయందున భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతన్ని భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యసిద్ధి అయి వెళ్ళియున్నాడు, ఇంట లేడు. నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులోక ఆ యతి, అమ్మాయి, ఆవేదన పడకు. ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనాశ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించిన సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులు పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రం పరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తై ఆ పురాణాన్ని వింది.
అనంతరము ఆమెకు శుభాశిషులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మమును చెందినది. తక్షణమే శంఖచక్రాదులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవణాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోగా అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములో నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరి కొన్నాళ్లకు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకనిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోవద్దు నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకమును పొందాడు. మూడవ వాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తని కూడా చంపి పాపానికి గాను అతడు నరకము చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురు నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మాటలు మీద సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయుట వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యమును దారబోయుట వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యము చెరిసగముగా దారపోయుట వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుండి విముక్తిని పొందుతారని పలుకగా అలా వాళ్ళు చెప్పినదే తడుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాన్ని వారికి దారపోయడముతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏకాదశోధ్యాయ సమాప్తము. ద్వాదశాధ్యాయము. పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసములో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలితాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమను 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణయుక్తులై పారాయణం చేస్తే వాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టడము వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్యాలు ఏకమైనా కూడా ఒక కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకున్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు, కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మరచిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యాముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీన్ని హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగీశయనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం
సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆమెను వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా దానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాలన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనగా ఒక గాథను చెబుతాను విను. ధర్మ వీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు, పరమ పిసినగొట్టు అయిన ఒక వైష్ణవుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి మాట సాయము కూడా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టగా, అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో. శ్లోకము. యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తస్య సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్వతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతు రూపమున జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతరానికల్లా నీ రుణమును చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించు ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలు పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు ఇలానెను. నీ కబుర్లు నా దగ్గర కావు. నీ బాకీ వసూళ్ల కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అని అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటి కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం గదా. అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువుదీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటి ఆ రౌరవమనే నరక విభాగములో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకర్లు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధి వైష్ణవుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ, యజ్ఞయాగాది క్రతువులను ఉత్పీడితులకు తమ భేద రహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాప్తుడిగా పేరు పొందాడు. ఒకానొక నాడు ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావునకు వచ్చాడు. ముంగిల వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపాచారాలతోనూ నారదుని పూజించి, నారదా, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి వచ్చేయడం వలన నా జన్మ ధన్యమైనది. హే దివ్యప్రభు, నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు.
అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై, ధర్మవీరా, నా కోసము నువ్వేమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజు చేసిన స్నాన దాన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్నిస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామ దానమును చేసిన వారు దరిద్రులు గాని, ధనికులు గాని, యతులు గాని, వానప్రస్థులు గాని, బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు, స్త్రీలే గాని వాళ్ళెవరినైనా సరే జన్మ జన్మాంతర కృప పాపాలను దహింప చేసుకునే వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయము చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకములో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరక బాధ విముక్తి కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు శాలగ్రామ దానమును చేయి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామమనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఈ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది కాదు. ఏ రకముగా కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చెయ్యాలి? రాతిదాతకు కీర్తి ఉండదు, ఆ దానమును పట్టిన వానికి సుఖమూ ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు. నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్రహితుడైపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు, సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడము వలన నరకగతుడై అనంతరము 3 మారులు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్న వాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాప నాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫలాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్య ఫలానుభవ వాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్య ఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్య ఫలము వలన రౌరవ గతులైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏ మాత్రము అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకాదశ ద్వాదశాధ్యాయ సమాప్తము. 6వ రోజు పారాయణం సమాప్తము. ఇదండి, మనం 6వ రోజు పారాయణం కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైనా తప్పులు దొరికితే మళ్ళీ చెప్తున్నాను, నేను సెకండ్ టైం చదువుతున్నాను కాబట్టి కొంచెం స్లోగా చదువుతున్నాను. అండ్ ఎక్కడైనా పొరపాటున తప్పులు దొరికితే క్షమించండి. ఏమైనా కరెక్షన్స్ అవి ఉంటే కింద నాకు ప్లీజ్ కమెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. ఎవరైతే నాలాగా ఫస్ట్ టైం సెకండ్ టైం చదువుతున్నారో చిన్నగా వినాలి అనుకుంటున్నారో, చిన్నగా చదువుతుంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందండి. అలాగే మరీ చిన్నగా ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి. సో చాలా మందికి రీచ్ అయ్యి చాలా మందికి హెల్ప్ అవుతుంది. మనం రేపు ఇంకొక రోజు పారాయణంలో కలుద్దామండి. ఓం నమ శివాయ.
అందరూ సంతోషంగా ఉండండి. మీ మీ కుటుంబాలను మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ.